ఇది హైదరాబాద్లో జరిగిన ఒక భయంకరమైన సంఘటన. ఈ కథ కార్తిక్ అనే అబ్బాయి గురించి. జాబ్ ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్కి వెళ్ళాడు. లేట్ అయ్యింది కాబట్టి ఒక పాత హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాడు. రిసెప్షన్లో కీ ఇస్తూ స్టాఫ్ కొంచెం తడబడుతూ కార్తిక్తో చెప్పారు, సార్ వేరే రూమ్ తీసుకుంటారా అని. కానీ కార్తీక్ సీరియస్గా పట్టించుకోలేదు. రూమ్ నంబర్ 306 తీసుకున్నాడు. రూమ్ నార్మల్గానే ఉంది, కానీ లోపల కొంచెం కోల్డ్గా అనిపించింది. సమయం అప్పుడు 1:15 చూపిస్తుంది. అప్పుడే టక్ 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 అని డోర్ కొట్టినట్టు శబ్దం వచ్చింది. కార్తీక్ డోర్ ఓపెన్ చేశాడు. కారిడార్లో చూస్తే అక్కడ ఎవరూ లేరు. కార్తీక్ మళ్ళీ బెడ్ మీద కూర్చున్నాడు. అప్పుడే బాత్రూమ్ నుండి వాటర్ సౌండ్. ట్యాప్ ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యింది. నేను క్లోజ్ చేశాను కదా అని అనుకొని స్లోగా బాత్రూమ్కి వెళ్ళాడు. బాత్రూంలో లైట్ ఆన్లో ఉంది. సింక్ పక్కన ఉన్న పెద్ద మిర్రర్లో తన రిఫ్లెక్షన్ కనిపించింది. కానీ తన వెనక మిర్రర్లో మాత్రం ఇంకో షాడో నిల్చుంది. కార్తిక్ షాక్ అయ్యాడు. వెంటనే వెనక్కి తిరిగాడు. కానీ రూమ్లో ఎవ్వరూ లేరు. మళ్ళీ హాల్లో చూశాడు. ఆ షాడో ఇంకా అక్కడే ఉంది. సడన్గా లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి. రూమ్ మొత్తం చీకటిగా అయిపోయింది. కార్తీక్ స్వయం టార్చ్ లైట్ ఆన్ చేశాడు. బెడ్ మీద ఒక అమ్మాయి కూర్చుని ఉంది. వైట్ డ్రెస్, ఫేస్ మొత్తం రక్తంతో ఉంది. ఐస్, ఆమె కళ్ళు డైరెక్ట్గా కార్తీక్ని చూస్తున్నాయి. ఆమె నవ్వింది. లేట్ అయ్యా, నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. కార్తీక్ కదలలేకపోతున్నాడు. ఆమె స్లోగా లేచి చూస్తుంది. నువ్వు ఇప్పుడు గెస్ట్ కాదు, నెక్స్ట్ పర్సన్. ఇక్కడే ఉండిపోయేవాడు. నెక్స్ట్ డే హోటల్ స్టాఫ్ రూమ్ ఓపెన్ చేశారు. కార్తీక్ కాపాడలేదు. కానీ బాత్రూమ్ అద్దం మీద రక్తంతో రాసిన ఒక లైన్ కనపడింది. రూమ్ నంబర్ 306 ఇక ముగిసింది అని. అప్పటి నుండి ప్రతి రాత్రి 1:15 రూమ్ నంబర్ 306 డోర్ నాక్ వినిపిస్తుంది. ఇంకా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి తిరిగి రాని సందర్భాలు ఎక్కువ అని అంటారు. థ్యాంక్ యూ. మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు ఏవైనా జరిగి ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ స్టోరీ మీ ఇష్టంలోనే అవ్వచ్చు. థ్యాంక్ యూ.